ఎందుకంటే వారి యొక్క తపన, వాళ్ళ కృషి ఎప్పుడు చూసా నేను నాకంటే ఉన్నతంగా ఉండాలి మా పిల్లలు, నాకంటే ఉన్నతంగా ఉండాలి పిల్లలు అనే తల్లిదండ్రులే ఉన్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అలాంటి తల్లిదండ్రులను స్మరిస్తున్నారు. వివేకానందుడు ఏమన్నాడంటే మీలాంటి పిల్లలు దేశానికి చాలా అవసరం చెప్పాడు. అలాంటి వారి కంటే కూడా ఉక్కు నరాలు కలిగిన పిల్లలు, దృఢ సంకల్పం కలిగిన పిల్లలు దేశానికి అవసరం చెప్పినాడు. ఆయన బతికినేది 30 సంవత్సరాలే, కానీ ఇప్పుడు 162 సంవత్సరం జరుగుతుంది. అంటే ఆయన చనిపోయి జీవించినాడు. అది గొప్ప సంగతి. ఎంతమంది జీవిస్తాడు, పోతాడు, వస్తాడు, చేస్తాడు, కానీ ఆయన ఇప్పటికీ కూడా మన అందరిలో జీవించి ఉన్నాడు. ఒక దేశానికి నిర్దేశం చేసే మహానుభావుడు. అలాంటి వ్యక్తి యొక్క స్వామి వివేకానంద యొక్క పుట్టినరోజును ఇంత ఘనంగా ఇప్పుడు జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం సార్. సభకు తర్వాత సౌభాగ్య ట్రస్ట్ వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు, తర్వాత అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత సింపుల్గా ఈ క్రీడ పట్ల మక్కువ ఎక్కువ ఉండి క్రీడలే ధ్యాసగా, క్రీడలే అన్నపానీయాలుగా అనుకుంటూ తర్వాత క్రీడల కోసము ఎన్నో తన యొక్క పర్సనల్ త్యాగాలు కూడా చేస్తూ ఇంత చక్కని వాతావరణాన్ని మనకు కల్పించిన ఎవరు చెప్పండి? నరసింహ ఫిజికల్ టీచర్ కరెస్పాండెంట్. ఎందుకంటే అతని పట్టుదల నిజంగా చెప్పాలంటే వచ్చి వీళ్ళందరినీ కనెక్ట్ చేసుకొని దాంట్లో ఉంటూ చేసుకుంటూ అదే ఊపిరిగా ఉంటూ మమ్మల్ని కూడా మెల్లగా దివ్య పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తికి మనము ఎంతైనా ధన్యవాదాలు, తర్వాత శుభాకాంక్షలు తెలుపడం మన ధ్యేయం. ఇంకొకటి ఏమంటే నాకు గర్వకారణము నా శిష్యుడు మళ్ళీ పక్కన ఉన్న మోడల్ స్కూల్ యొక్క ఫిజికల్ డైరెక్టర్, అతని శిష్యుడే మన నరసింహ. అంటే నా మనవల మాట. ఇక్కడికి వచ్చిన రెఫరీస్ కానీ, ఫిజికల్ టీచర్స్, క్రీడాకారులు, తర్వాత క్రీడల ప్రేమ గల వారి అందరికీ కూడా మరొకరి వివేకానందని స్మరించుకుంటూ ఈ సౌభాగ్య ట్రస్ట్ కలకాలం చల్లగా ఉంటూ ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ సార్. అలాగే మనము ఇక ఇనాగ్రేషన్ మ్యాచ్ కి పోవాలి. మొదటగా గెస్ట్లు కానీ అందరూ ఇనాగ్రేషన్ మ్యాచ్ లో ఉండి స్టార్ట్ చేస్తారు. సాయి చైతన్య వర్సెస్ శ్రీవాణి స్కూల్ ఇనాగ్రేషన్ కి రెడీగా ఉండాలి. గెట్ రెడీమా. అలాగే ఈ సభలో 2 మాటలు నేను కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఏర్పాట్లు ఏ రకంగా జరిగాయి ఆల్రెడీ మీటింగ్ లో మాట్లాడాం, పిల్లలకు కూడా తెలియాలి. ఈ సభ అలాగే ఆదినారాయణ రెడ్డి సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆల్వేస్ పనిలో ముందుకు వెళ్తూ ఉంటారు సార్, అదే చెప్పబోతున్నాను. సార్ వచ్చారు. ఇంకా విషయంలోకి వస్తే మొదటగా సార్ వాళ్ళ దగ్గర సౌభాగ్య సింధు ట్రస్ట్ లో నేను ఎప్పటి నుంచో నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సరస్వతి విద్యా మందిర్ లో నేను ఒక విద్యార్థిని. ఆ సరస్వతి విద్యా మందిర్ లో స్మైల్ ఇప్పుడు వచ్చింది. ఓకే, సరస్వతి విద్యా మందిర్ లో ఎప్పుడు శాఖ ఏర్పాటు చేసేవాళ్ళు, ఆర్ఎస్ఎస్ శాఖ, విశ్వ హిందూ పరిషత్. ఆ శాఖలో నేను ఎందుకు వెళ్ళానంటే శాఖకి మొదటగా 4th to 5th క్లాస్ లో కబడ్డీ ఆడిస్తున్నారు, పోయి ఆడుతామని పోయాను. ఒక 15 minutes 7 to 7:15 వరకు ఎవ్రీడే కబడ్డీ ఆడించాము. అప్పటి నుంచి శాఖలో మాకు మూలాలు నేర్పించారనమాట. వాళ్ళు
ఆట ఆడించడమే కాక జీవితం యొక్క పరిస్థితులు ఎలా వెలగాలి, వీరత్వ లక్షణాలు అన్ని కొన్ని స్టోరీస్ చెప్పడం ద్వారా మనకు నేర్పిస్తారు. ఆ రకంగా నేర్చుకున్న నరసింహనే ఈరోజు సాయి చైతన్య స్కూల్ పీఈటీనే కాక సాయి చైతన్య స్కూల్ కరస్పాండెంట్ గా ఉన్నాడు. అలాగే సాయి చైతన్య స్కూల్ పిల్లలు కబడ్డీ నేర్పించడమే కాక వాళ్ళకు ఇప్పటి వరకు మా పిల్లలు 4 జాతీయ స్థాయి సెలక్షన్ జరగడం జరిగింది. అలాగే ఇంతవరకు ఒక ఊరిగా ఒక స్కూల్ గా అన్నట్లుగా 30 రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ రావడం జరిగింది. 30 ఇంకా స్థానం 8 years 8 ఏళ్ల ఈ జర్నీలో నేను ఇన్ని సాధించడం జరిగిందంటే దీని వెనకల మూలాలు ఎవరున్నారు? ఈ RSS శాఖ జరిగిన విధానాలే. అప్పుడు మేము నేర్చుకున్నటువంటి పరిస్థితులు, ఆ రోజు మేము నేర్చుకున్న కబడ్డీ ఏదైతే మనమేమి వేరే ఇంట్రెస్ట్ తో పోలేదు, ఓన్లీ కబడ్డీ ఆడదామని పోయినాం. ఆ రోజు నేర్చుకున్న ఒక మంచి పని ఈ రోజు ఇంతమందికి రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ మెడల్స్ వచ్చాయంటే మీకు చిన్న విషయం చెప్పి వదిలేస్తాను. మండలం లెవెల్లో ఎన్ని స్కూళ్ళు ఉంటాయి రఫ్ గా? సరే, మొదటగా తాడిపత్రి వద్దాం. తాడిపత్రిలో దాదాపు 40 నుంచి 50 స్కూళ్ళు ఉన్నాయి. మరి మండలం లెవెల్లో ఉంటాయి. ఓకే, మరి మండలం అయిన తర్వాత కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ స్థాయిలో ఎన్ని స్కూళ్ళు ఉంటాయి? ఓకే, మళ్ళీ నియోజకవర్గ స్థాయి అయిన తర్వాత జిల్లా స్థాయిలో ఎన్ని స్కూళ్ళు ఉంటాయి? అసలు కౌంటబుల్ లేదు, మనం ఎంచుకోలేము కూడా. మరి జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎన్ని స్కూళ్ళు ఉంటాయి? సేమ్ అదే స్కూళ్ళని తీసేసి మనం మళ్ళీ ఫస్ట్ పాయింట్ నుంచి మండలం కాకుండా తాడిపత్రిలో ఎంత మంది స్టూడెంట్స్ ఉంటారు? తాడిపత్రిలో 40 స్కూళ్ళే ఉన్నాయంటే దాదాపు వేల సంఖ్యలో స్టూడెంట్స్ ఉంటారా? ఓకే, అది కాకుండా మళ్ళీ మండలంలో ఎన్ని స్కూళ్ళు ఉంటాయి? ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? రాష్ట్రం, జిల్లా అయిపోయింది, మళ్ళీ రాష్ట్రానికి వద్దాం. రాష్ట్రం ఎన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు? అన్ని లక్షల మందిలో ఒక్క అమ్మాయి నేషనల్ సెలెక్ట్ అవుతుందంటే సాదాసీగా విషయము. తాడిపత్రి వాడు ఇన్ని లక్షల మందిలో ఒక్క అమ్మాయి మాత్రమే సెలెక్ట్ అవుతుంది, ఒక క్రీడాకారు, ఒక అబ్బాయి మాత్రమే సెలెక్ట్ అవుతున్నారంటే she got or he got more talent or not? Yes or no? Say only yes or no? అలాంటి ప్లేయర్స్ మా స్కూల్లో ఉన్నారు. తాడిపత్రిలో అలాంటి ప్లేయర్స్ ని నేను ఈ శాఖ మూలానైతేనేమి, మా గురువుల పుణ్యం అయితేనేమి, మాకు నేర్పించినటువంటి విద్యా పుణ్యం అయితేనేమి ఈ రోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వస్తాయనేది ఎంతమందికి తెలుసు? 100కి 3% అనగా 3 jobs పక్కన పెట్టాలనే విషయం ఎంతమందికి తెలుసు? జీవో ఉంది తెలుసా? లాస్ట్ ఇయర్ వరకు 2% మాత్రమే స్పోర్ట్స్ కోటా ఉంటే ఈ ఇయర్ నుంచి 3% స్పోర్ట్స్ కోటా జీవో వచ్చింది. తెలుసా మీకు విషయం? అది డైరెక్ట్ నేషనల్ విన్నర్ కొడితే డైరెక్ట్ జాబ్స్ ఇచ్చేస్తారు రైల్వేలో. ఎంతమందికి తెలుసు కదా? మాకు తెలిసిందే, మా స్కూల్ వాళ్ళకి తెలిసింది, ఎందుకంటే వాళ్ళకి ఆశ చూపిస్తారు. నాకు RSS శాఖ వారు కబడ్డీ ఆశ చూపించి నన్ను డెవలప్ చేశారు. నేను వాళ్లకు వాళ్ళ భవిష్యత్ ఆశ చూపించి వాళ్ళని డెవలప్ చేశాను. మా అర్థమైనా ఈ సందర్భంగా నా మూలాలు ఇక్కడ ఉన్నాయి. నేను ఎప్పుడు RSS శాఖకు రుణపడి ఉంటానని చెప్పి సభాముఖంగా మరియు మా గురువులకు రుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్. అలాగే 2 నిమిషాలు మేడం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మేడం సభలో వేదికను అలంకరించిన పెద్దలకి నా నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు. మెయిన్లీ ఇక్కడ ఇంతమంది ప్రెజెంట్ అయినారు అంటే రీజన్ సౌభాగ్య సింధు ట్రస్ట్. వాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్ని ఇంకా ఎన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంకా విషయానికి వస్తే ఇక్కడ ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ అందరూ చాలా మంది పిల్లలు కనిపిస్తున్నారు కాబట్టి మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పండి, మనం ఇంత కష్టపడతా ఉంటాం కదా లైఫ్ లో, ఎందుకోసం కష్టపడతా ఉంటాం చెప్పండి. ఓకే, మంచి స్థాయి, దాన్ని సక్సెస్ అంటారు. ఓకే కదా, సక్సెస్ కోసమే అందరూ పోరాడతాం అన్నమాట. సో మనకి ఈ సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ రోజు నువ్వు ఇక్కడ మీరందరూ ఇక్కడ ఉన్నారు అంటే రీజన్ ఏంటి? ఈ ఆట పోటీలో ఖచ్చితంగా గెలవాలి అని ఒక తాపత్రయంతో వచ్చారు, అవునా? సో ఏదో ఒకటి సక్సెస్ కోసమే మనం పోరాడుతూ ఉంటాం మన లైఫ్ లో. ఏ అవకాశం వచ్చినా, ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటాను పిల్లల దగ్గర. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరుకునేది లైఫ్ లో సక్సెస్. సో ఆ సక్సెస్ రావాలి అని అంటే మీ అందరికీ కావాల్సిందే, మనందరికీ ఎవరికైనా సక్సెస్ రావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఒక చిన్న ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా చెప్తాను, గుర్తు పెట్టుకోండి. ఈ ఫార్ములా మీరు యూజ్ చేసినారంటే, ఇప్పుడు మ్యాథ్స్ లో మనం ఫార్ములా యూజ్ చేసి ఎట్లా మనం సొల్యూషన్ చేస్తాం, అట్లాగే మన లైఫ్ లో సక్సెస్ కావాలని ఒకటి ఒక ఫార్ములా ఉంది. అది ఒక్కటి చెప్తాను, అది గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు అది చాలా యూజ్ అవుతుందని నా ఉద్దేశం అనమాట. సక్సెస్ ఈజ్ నాలెడ్జ్, హార్డ్ వర్క్, లక్. నా ఉద్దేశం ఏంటంటే సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు నాలెడ్జ్ ఇంటూ లక్ ఇంటూ హార్డ్ వర్క్. ఇందులో ఏ ఒక్కటి జీరో అయినా సక్సెస్ ఏమైతుంది కదా? నువ్వు 100%, 90% హార్డ్ వర్క్ చేసి నీకు నాలెడ్జ్ ఆ విషయంలో లేదంటే, అప్పుడు ఆ విషయంలో జీరో అయ్యింది అనుకోండి, సక్సెస్ ఏమైతుంది? జీరో అవుతుంది. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏ విషయంలో ఇప్పుడు మన కబడ్డీ విషయంలో కావచ్చు, మన లైఫ్ లో సక్సెస్ విషయం కావచ్చు, ఏ విషయంలో అయినా దీన్ని అయితే మీరు మనసులో పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరికీ ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. ఇంకొక విషయం మీ ముందర నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందరినీ చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే మెయిన్ రీజన్ మీ టీచర్స్ అండ్ మీ పేరెంట్స్, వీళ్ళిద్దరి సపోర్ట్ వల్లే మీరు ఇక్కడికి రాగలిగారు. ఇంతమంది తాడిపత్రిలో ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎంతమంది ఇక్కడ వచ్చి కబడ్డీ ఆడుతున్నారు. సో మీ అందరూ ఇక్కడికి ఈ కొద్ది మంది మీరు ఇక్కడికి రాగలిగారు అని అంటే మీ టీచర్స్ అండ్ మీ పేరెంట్స్ సపోర్ట్ వల్లే మీరు ఇక్కడికి రాగలుగుతున్నారు. సో వాళ్ళకి ఫస్ట్ క్లాప్స్ కొట్టండి, ఎందుకంటే వాళ్ళని అభినందించడం ఈ రోజు మనం ఖచ్చితంగా చేయాల్సిన విషయం. ఇక్కడ నేను సక్సెస్ గురించి ఇక్కడ ఈ టాపిక్ తేవడానికి రీజన్ ఏంటి అని అంటే, నేను ఎప్పుడు దీన్నే నమ్ముతాను అనమాట, ఈ ఫార్ములానే నమ్ముతాను. సో మీకు అది యూజ్ అవుతుంది లైఫ్ లో అనేది నా ఉద్దేశం. ఓకే, ఇంకా నెక్స్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా ముగ్గుల పోటీ విషయానికి వస్తే చాలా మంది ముగ్గులు ఎందుకు అనే వాళ్ళని కూడా నేను విన్నాను. ఏంటి ముగ్గుల వల్ల ఏం యూజ్ అనేసి. కానీ మనకి సాంప్రదాయం ఎందుకు పెట్టారు అని అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ముగ్గు అనేది మనం యాక్చువల్గా ఇంతకు ముందు పేడనీళ్ళతో అలికే వాళ్ళము. ఈ పేడనీళ్ళతో అలగడం వల్ల మనకి ఇంట్లోకి ఎన్నో క్రిమి కీటకాలు రాకుండా అడ్డుకుంటుంది పేడ అనేది. తర్వాత మనం ముగ్గు వేసేటప్పుడు యాక్చువల్గా ఇప్పుడు రకరకాల ముగ్గు పిండిలు వాడుతున్నాం, కానీ జనరల్ గా వాడే ముగ్గు పిండి బియ్యం పిండి వాడేవాళ్ళు ఇంతకు ముందు. ఆ బియ్యం పిండి వాడడం వల్ల ఏంటి అంటే ఏదైనా చీమలు కానీ అవి ఇంట్లోకి రాకుండా బయటే ఆ ముగ్గు దగ్గరే అవి తిని అవి జీవించేవన్నమాట. సో ఇలాంటి ఇది ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది. మనం ఇల్లు ఇది ఊడ్చి అలికి ముగ్గు వేయడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ కూడా అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన సాంప్రదాయాలు అనేది మనకి మన పెద్దలు నేర్పించడం జరిగింది. సో ఈ సాంప్రదాయాన్ని మనం ఇంకా నెక్స్ట్ తరాల వాళ్ళకి కూడా కంటిన్యూ చేయాలి అనేది ఈ ముగ్గుల పోటీలు ఇలాంటి ఉద్దేశం అనమాట. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఇంకా ఇట్లాంటి అంటే ఇలా ఆటల పోటీలలో కానీ ముగ్గుల పోటీల్లో కానీ ఇలాంటి పోటీల్లో పాల్గొంటూ మన సాంప్రదాయాన్ని కూడా ఇది పెంపొందించాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ బాగా ఆడండి, బాగా ముగ్గులేండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కని విషయాలు ముగ్గుల గురించి చాలా మంది నిజంగా మీరు చెప్పాలంటే దూరం అయిపోతున్నారు. ముగ్గులు ఎందుకు వేయాలి, పాశ్చాత్య సంస్కృతి వచ్చేస్తుంది. మీరు ఇంత స్ట్రాంగ్ గా నిలబడి మన సాంప్రదాయాల కోసం ఇంతగా శ్రమిస్తున్నందుకు మీ సోదరునిగా నేను చాలా గర్వపడుతున్నాను మేడం. చాలా ఇన్స్పైరింగ్ ఉంది మీ మాటలు. థ్యాంక్ యూ మేడం. అలాగే
అతిథులు ఇనాగరేషన్ మ్యాచ్ ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. యూ కెన్ లీవ్ నా. థ్యాంక్ యూ సార్, ప్లీజ్. టాస్ విన్ అయి రైడ్ తీసుకున్నారు శ్రీవాణి స్కూల్ వాళ్ళు. మొదటి ఇనాగ్రేషన్ మ్యాచ్. సార్ రెడీ? రెడీ సార్, మీదే. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. జెర్సీ నంబర్ 26 హర్షిత రైడ్ వెళ్ళి దూసుకెళ్ళింది. చాలా చక్కటి ఫుట్ వర్క్ చేస్తుంది. వెరీ నైస్, గుడ్ డిఫెన్స్. బాగా చైన్ వస్తున్నారు సాయి చంద్ర స్కూల్. నెక్స్ట్ రైడ్ చాందిని జెర్సీ నెంబర్ 2 రైడర్. చాలా చక్కటి డిఫెన్స్ తో అట్రాక్ట్ చేస్తూ ట్యాక్ చేశారు సాయి చైతన్య స్కూల్ వాళ్ళని. రైడ్ రావు. సార్ ఇంకొక మైక్ తెప్పించాలి సార్. నెక్స్ట్ రైడ్ మళ్ళీ శ్రీవాణి వాళ్ళు. జెర్సీ నెంబర్ 12 జాహ్నవి చక్కటి రైడ్ చేస్తుంది. ఇనాగ్రేషన్ మ్యాచ్ లో యాక్చువల్ గా వాళ్ళ యొక్క పూర్తి నైపుణ్యాన్ని చూపించరు, అందుకే ఇంకొక కార్డ్లెస్ మైక్ ఉంది కదా, ఆశ్రమంలో చెక్ చేసి తీసుకురాని లోపల ఉంది. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే, లాస్ట్ రైడ్ చూద్దాం. ఇనాగ్రేషన్ మ్యాచ్ లాస్ట్ రైడ్. ప్లస్ బాక్స్ ఉన్నాలే. ఇనాగ్రేషన్ మ్యాచ్ కంప్లీట్ అయింది కాబట్టి అందరూ షేక్ హ్యాండ్ తో బయటికి వెళ్ళాలి. స్పోర్ట్స్ మనకు నేర్పించేవే, అందరూ షేక్ హ్యాండ్ తీసుకోవాలి. బాగా ఆడిన వాళ్ళకి వెల్ ప్లేడ్ అని చెప్పాలి. సీనియర్ ప్లేయర్స్ ఉంటే సజెషన్స్ ఇవ్వాలి. ఇలాగే మనలో ఉన్న కబడ్డీని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ఇనాగ్రేషన్ మ్యాచ్ కంప్లీట్ కాబట్టి నెక్స్ట్ మెయిన్ మ్యాచ్ జరగబోతుంది కొద్ది క్షణాలలో. మొదటి మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్. ఓకే, ఏపీఎంఎస్ వర్సెస్ సాయిరామ్ స్కూల్. గెట్ రెడీ మా. 2 minutes లో వార్మప్ చేసుకుని రెడీగా ఉండాలి. మ్యాచ్ డ్యూరేషన్ పెంచడం జరుగుతుంది 10 to 10. ఎంటీ రైడ్ అయింది. ఎంటీ రైడ్ కి ఫస్ట్ వెళ్ళొచ్చమ్మా. ఈ టెక్నికల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. ఎంటీ రైడ్ కి అంపైర్లు చూడాల్సిన అవసరం లేదు. చక్కగా టచ్ పాయింట్ తీసింది, టచ్ పాయింట్ గా పరిగణించారు అంపైర్. జెర్సీ నంబర్ 15 బయటికి వెళ్ళాలి అన్నా. అక్కడ
అక్కడ బాక్సెస్ వేసాం, ఆ బాక్సెస్ లో లైన్ అప్ పేరు కూర్చోబెడతారు. పాయింట్ గోస్ టు APMS. చక్కటి రైడ్ ఆడుతున్నారు, చాలా చక్కటి రైడ్, చక్కటి బ్లాక్, సింగిల్ బ్లాక్. అమ్మాయి పేరు వెన్నెల. వెన్నెల లాస్ట్ బిఫోర్ ఇయర్స్ గమనించాం, వెన్నెల అని బ్లాక్ చేసిన అమ్మాయి స్టేట్ కి జస్ట్ మిస్ అయింది. వెన్నెల మంచి ప్లేయర్, నాకు కూడా తెలుసు. చక్కటి 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 రైడ్, చక్కటి రైడ్. 2 points వచ్చాయి. APMS 2 points. నైస్ రైడ్, నైస్ డిఫెన్స్. మళ్ళీ సార్ మంచి ఆటతో వచ్చాడు, ప్లాన్ చేశాడు మళ్ళీ సార్. చక్కటి ఇనిషియేషన్, వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ బ్లాక్, గుడ్ సపోర్ట్, టీమ్ సపోర్ట్ బాగా వచ్చింది. ఒక్క పాయింట్ వచ్చింది, రైడర్ అవుట్ గా ప్రకటించారు. సూపర్ టాకిల్ ఆన్ లో ఉంది. Rider save, 1 point goes to APMS again. Rider out, all out points. 1 + 2 3 points. All out points వచ్చాయి. 1 + 2 3 points గా పరిగణిస్తారు. ఆల్ అవుట్ అయితే 2 points ఎక్స్ట్రా వస్తాయి. Both teams కి బోత్ టీమ్స్ కి మా యొక్క విన్నపం, ఎవరు జెర్సీస్ లాక్కోవద్దండి. యాక్సిడెంటల్ గా జరిగితే ఓకే, కానీ మన వీర మహిళల యొక్క పరువుకు సంబంధించిన బోనస్ కు ప్రయత్నం, కానీ సఫలం కాలేదు. బ్లాక్, చక్కటి బ్లాక్ అగైన్ వెన్నెల. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. అలాంటి వాటికి అఫిషియల్ టైమ్ అవుట్ ఇచ్చేయండి సార్. అఫిషియల్ టైమ్ అవుట్ ప్లీజ్. అమ్మాయి చెక్ చేసి సార్, ఫస్ట్ ఎయిడ్ ఉంది, దయచేసి. ఇవన్నీ మా కబడ్డీలో కామన్, అందుకే వీళ్ళని వీర మహిళలుగా ప్రకటించేది. సార్ లక్ష్మీ కుమార్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్ సార్. లక్ష్మీ కుమార్ సార్, టైమర్ సార్ స్టార్ట్. రైడర్ క్యాంట్ బ్రేక్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం. క్యాంట్ బాగా పెట్టాలి, లేకుంటే రైడర్ ని అవుట్ గా పరిగణిస్తారు. సాయిరామ్ 1 point. Rider save. Nice ride, Sairam. Very good, very good. Good play, Nana. Jersey number 2. Good play. APMS దాటికి ఇంజురీస్ పెరుగుతున్నాయి. పరిగణించారు APMS. అవుట్ అయిన వాళ్ళు సార్ లైన్ అంపైర్ సార్. సార్ రమణ సార్, లైన్ కూర్చోబెట్టండి సార్. వాళ్ళని 1 by 1 కూర్చోబెట్టండి సార్. నెంబర్స్ ఉన్నాయి అక్కడ. అన్నా ఎక్స్ట్రా ప్లేయర్స్ పక్కకు రానా, ఎక్స్ట్రా ప్లేయర్స్ పక్కకు వచ్చి కూర్చోవాలి. APMS సైడ్, మా సైడ్ కూర్చో. బాగా చక్కటి ప్రయత్నం. రైడర్ జస్ట్ మిస్. రైడర్ అవుట్ గా ప్రకటించారు అంపైర్. సార్ టెక్నికల్ పాయింట్స్ మీరు ఏదైనా అప్పీల్ చేయాలనుకుంటే చేయొచ్చు. బోత్ టీమ్ కోచెస్ టెక్నికల్ పాయింట్స్ అప్పీల్ చేయొచ్చు. అప్పీల్ చేయండి అంపైర్ దాని ప్రకారంగా ఇవ్వలేదు. ఇక్కడ జెర్సీస్ అలో లేదు కాబట్టి, జెర్సీ లేవు కాబట్టి కొన్ని ఇబ్బందులు జరుగుతుండొచ్చు. దయచేసి గమనించాలి బోత్ కోచెస్. చాలా
చక్కటి ప్రదర్శన చేస్తున్నారు బోత్ టీమ్స్. ఏపీఎంఎస్ వెన్నెల రెడీగా ఉంది, చూద్దాం ట్యాకిల్ చేస్తుందా. డిసిప్లిన్ కంట్రోల్. లో 1 పాయింట్ తీసుకెళ్ళింది ఏపీఎంఎస్ రైడర్ వెన్నెల. అవుట్ అయిన వాళ్ళు నెంబర్స్ కూర్చోబెట్టండి సార్. సార్ లైన్ అంపేర్ సార్, సిట్ ప్రాపర్లీ మా. చాలా చక్కటి ఆట జరుగుతుంది. లాస్ట్ 1 minute to half time. లాస్ట్ 1 minute. క్షమించాలి, 10 minutes ఒప్పుకున్నారు కాబట్టి లాస్ట్ 4 minutes ఉంది ఇంకా. రైడర్ అవుట్ గా ప్రకటించడం జరిగింది. వార్నింగ్ 2+2 4 points గా ప్రకటించడం జరిగింది. ప్రెస్ పుల్లింగ్ ఉండకూడదు నాన్న. అలాగే అంపైర్ వార్నింగ్ ఇచ్చారు, ఎందుకంటే అవతల కోర్ట్ ని టచ్ చేయకూడదని మనం ఇందాక చెప్పాం. టచ్ చేసి వెళ్తున్నారు ఏపీఎంఎస్, జాగ్రత్త. ఇక్కడ జెర్సీ పుల్లింగ్ ఉంది, సాయిరామ్ జాగ్రత్త. ఏపీఎంఎస్ రైడర్ అవుట్ గా ప్రకటించి మరి ఏపీఎంఎస్ ఖాతాలో మరి ఒక పాయింట్. ఈ మ్యాచ్ రైడర్ అవుట్ గా ప్రకటించబడింది. జస్ట్ 1 inch లో తప్పింది పాయింట్. ఏ లైన్ అయినా క్రాస్ చేయాలి, టచ్ చేస్తే పాయింట్ ఉండదు. క్రాస్ చేయాలి, గుర్తుపెట్టండి. సెంటర్ లైన్ ఎస్పెషల్. టెక్నికల్ పాయింట్ ఇస్తారమ్మా, జాగ్రత్త. జెర్సీ పుల్లింగ్ జరిగిందండి. మేము తగ్గము అన్నట్లుగా సాయిరామ్ స్కూల్ వాళ్ళు వెళ్తున్నారు ముందుకు. తగ్గేదే లేదు అంటున్నారు. వెరీ గుడ్. నలుగురు సింహాల్లాగా గర్జిస్తున్నారు అక్కడ. మేము సింహాలం అని చెప్పి సాయిరామ్ స్కూల్ వాళ్ళు ఒక పాయింట్ తీసుకెళ్లారు వాళ్ళ ఖాతాలో. చూద్దాం, ఆల్ అవుట్ చేస్తే పాయింట్స్ అన్ని వచ్చేస్తాయి వాళ్ళకు. కమ్ బ్యాక్ చేయగలుగుతారు సాయిరామ్ వాళ్ళు. వావ్ వావ్ వావ్, వాట్ ఏ ట్యాకిల్, వాట్ ఏ ట్యాకిల్. కంగ్రాచులేషన్, వెరీ గుడ్, వెరీ గుడ్. గ్రేట్ ట్యాకిల్ ఫర్ సాయిరామ్. సాయిరామ్ పీటీ సార్ బలంగా ప్రిపేర్ చేసి తెచ్చాడు. సూపర్ ట్యాకిల్ ఆన్ లో ఉంది. ట్యాకిల్ జరిగితే 2 points వస్తాయి. Riders take 1 point goes to Sairam again. Great rider, aggressive ఆడుతుంది జెర్సీ నెంబర్ 2. వావ్ వావ్ వావ్. ఆల్ అవుట్ చేస్తారా సాయిరామ్ వాళ్ళు? చూద్దాం. రైడర్ అవుట్ గా ప్రకటించారు. ఆల్ అవుట్ అయింది. 1+2 3 points. లాస్ట్ 1 minute గేమ్. టైమ్ అవుట్ తీసుకున్నారు ఏపీఎంఎస్. ఫస్ట్ టైమ్ అవుట్. లాస్ట్ 1 minute for half time. సాయిరామ్ స్కూల్ 14 points గా ఉంది. ఏపీఎంఎస్ 17 points ఉంది. ఆల్ అవుట్ జరగడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. చూద్దాం, మళ్ళీ కమ్బ్యాక్ చేస్తారా సాయిరామ్? లాస్ట్ 1 minute to half time.
Great game showing by both teams. ప్రాణం పెట్టి ఆడుతున్నారు అన్నట్లుగా జరుగుతుంది గేమ్. నిజంగా వీర మహిళలు అయ్యారు. జెర్సీ నెంబర్ 2 ప్లేయింగ్ వెల్, బట్ అభిమన్యులు పద్మవ్యూహం వేశారు ఏపీఎంఎస్ వారు. వచ్చింది శివంగి. వెన్నెల పేరు మాత్రమే, అంతా సూర్యుని లక్షణాలే. సూర్యుడు అంటే చాలా మందికి ఇక్కడ తెలియదు. సన్ సార్ టైం హాఫ్ టైం. బోత్ టీమ్స్ కోర్ట్ చేంజ్ చేస్తారు. అవుట్ అయిన వారు కోర్ట్ అవతల నడుచుకుంటూ వస్తారు. ఇంట్లో ఉన్నవారు మాత్రమే లాబీలో నడుచుకుంటూ వస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళకూడదు. వాటర్ ఆశ్రమం పిల్లలు రండి అన్న. వాటర్స్ తీసుకున్నారన్నా? అందరూ కొద్దిసేపు బయటికి వెళ్తే కోర్టు మీద వాటర్ చల్లడం జరుగుతుంది. అంత ఎక్కువగా ఉంటుంది. స్టార్ట్ అవుతుంది. ఈరోజు పగబట్టినట్టు ఎండ వస్తుంది. ఓన్లీ ఒక బోనస్. గుడ్ ట్యాకిల్ బై సాయిరామ్ అగైన్. జెర్సీ నెంబర్ 2 ఇన్ అయింది. కమ్బ్యాక్ తీస్తుందా జెర్సీ నెంబర్ 2? దూకింది బోనస్ కోసం. వెరీ గుడ్ సాయిరామ్. బోనస్ ప్లస్ 1 పాయింట్. బోనస్ ప్లస్ 1 పాయింట్ సాయిరామ్. అద్భుతమైన ఆట చూపిస్తున్నారు పిల్లలు. మేము ఆడపిల్లలం కాదు, ఆడపుల్లు అని నిరూపిస్తున్నారు. What a tackle! What a tackle! Extraordinary tackle by jersey number 50. Again, Sivangi entered. Jersey number 2. Comeback చేస్తుందా సాయిరామ్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆల్ అవుట్ కొడితే కంబ్యాక్ చేయగలుగుతుంది. ఫైనల్లీ ఏపీఎంఎస్ వారు ట్యాకిల్ చేయగలిగారు. One point goes to APMS. Next సాయిరామ్. మళ్ళీ జెర్సీ నెంబర్ 2 ని ఇన్ చేసుకోగలుగుతారా రైడర్ ని? ఎంటీ రైట్. జెర్సీ పుల్లింగ్. సార్ టెక్నికల్ రైడర్ సేఫ్ టెక్నికల్ ఇవ్వడం జరిగింది. జెర్సీ పుల్లింగ్. 1 point goes to సాయిరామ్. ఓన్లీ టెక్నికల్ పాయింట్. ఓన్లీ టెక్నికల్ పర్సన్ ఇన్గర్. టెక్నికల్ పాయింట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. టెక్నికల్ పాయింట్ అంటే పర్సన్ ఇన్కమ్ వరకు. ఇప్పుడు పర్సన్ అవుట్ అయింది కాబట్టి పాయింట్ ఇప్పుడు పర్సన్ ఇన్ అవుతారు. టీమ్ కెప్టెన్ 1 man కంట్రోల్. ఇప్పుడే సార్ అఫీషియల్ టైం అవుట్ సార్ 1 minute. సార్ ఇప్పుడే ఒక ధర్మ సంఘర్షణ అడిగారు. ఏదంటే కోచ్ వచ్చి ఇక్కడ మనకు ఆడుతుండగా ట్రైనింగ్ ఇవ్వచ్చా? ఇది ఫ్రెండ్ అన్న అందరు విన్నారు. కోచ్ వచ్చి ట్రైనింగ్ ఇవ్వచ్చా పక్కన వచ్చి? ఇది ఫ్రెండ్లీ మ్యాచెస్ కాబట్టి అవతల టీమ్స్ యాక్సెప్ట్ చేస్తే కోచ్ ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. అవతల కోచ్ ఇస్తున్నారు, ఇవతల కోచ్ ఇస్తున్నారు కాబట్టి మేము అలౌ చేసాం. యాక్చువల్ గా ప్రొఫెషనల్ గా కోచ్ ఆడుతూ ఉంటే ట్రైనింగ్ ఇచ్చేకి రూల్ లేదు, ఇవ్వకూడదు. ఇద్దరు చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి ప్రాబ్లం లేనప్పుడు ఏమి ఇబ్బంది లేదు. ఇది సార్ మీరు చేయాలంటే చేసుకోవచ్చు. లేదు సార్ రూల్ ఉంటే ఇద్దరిని సైడ్ కూర్చోబెడతాం. అందుకే చేయలేసాం, కార్నర్స్ లో కూర్చోబెడతాం. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. మనమంతా మిత్రులమే అని చెప్పి ఇద్దరు కోచెస్ ఫ్రెండ్లీనెస్ చూపిస్తున్నారు. జయరామ్ సార్ నమస్తే సార్. జై శ్రీరామ్ సార్. ఓకే, టైం రెడీ, స్టార్ట్.
Last 5 minutes game. Intimation 5 minutes అయితే intimation అవుట్ అని అనౌన్స్ చేసింది. APMS రైడర్ అవుట్ గా ప్రకటించారు. క్యాంట్ అవుట్. క్యాంట్ లైన్ దాటే వరకు పెట్టాలి తల్లి. బోనస్ కోసం దూకింది. బోనస్ అయిందా లేదా అంపైర్లు ప్రకటిస్తారు. పులి కోసం వేటగాడు వెయిట్ చేసి పట్టినట్లుగా పట్టారు ఏపీఎంఎస్. లాస్ట్ 2 minutes గేమ్. పూర్తిగా రేపు లేదు కదా. లాస్ట్ 2 minutes ఉండగా ఏపీఎంఎస్ 31 points, సాయిరామ్ 23 points. సాయిరామ్ వాళ్ళు కంబ్యాక్ చేస్తారా చూడాలి. సాధారణంగా ఇలాంటి సమయాలలో లీడ్ ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళు టైం కిల్లింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. మ్యాచ్ విన్నింగ్ మంత్ర అదే. సో అదే చేస్తున్నారు మన ఏపీఎంఎస్ వారు. అలాగే టైం కిల్ కంప్లీట్ చేసింది సక్సెస్ఫుల్ గా. విన్నలా నెక్స్ట్ వీళ్ళు స్పీడ్ చేస్తారా? బోనస్ చేసిందా? టచ్ పాయింట్స్ తీసుకొస్తుందా? చూడాలి. వెయిట్ చేస్తున్నారు. అంత వేటగాళ్ళు ఉన్నారు ఏపీఎంఎస్ లో. లాస్ట్ 1 minute గేమ్. రైడర్ అవుట్ గా ప్రకటించడం జరిగింది. బోనస్ సాయిరామ్ స్కూల్. బోనస్ పాయింట్ సాయిరామ్ స్కూల్ కి వచ్చింది. రైడర్ సేఫ్ గా ప్రకటించడం జరిగింది. పాయింట్ గోస్ టు ఏపీఎంఎస్. క్యాంట్ అందరూ బాగా పెట్టాలమ్మా. క్యాంట్ అందరూ బాగా పలకాలి. రైడర్ అవుట్ చేశారు ఏపీఎంఎస్ వారు. బోనస్ టు సాయిరామ్ స్కూల్. లాస్ట్ రైడ్ గా వస్తుంది. లాస్ట్ 1 second ఓవర్. లాస్ట్ రైడ్. ఆల్ అవుట్. 1+2 3 points. 1+2 3 points. All out points. All revival. Sir. Score 37 APMS, 25 Saram. Match win by APMS. Congratulations APMS team. Clap, clap. Very well played by both teams. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనాల. జై శ్రీరామ్.
captain. బోనస్ ప్లస్ 1 పాయింట్ సాధించారు శ్రీవాణి స్కూల్ వారు. చాలా చక్కగా జరుగుతుంది. రైడ్ హై టాకిల్, నైస్ టాకిల్ బై శ్రీవాణి స్కూల్. Red out, point is Srivani. ఫస్ట్ హాఫ్ లాస్ట్ రైడ్ చేస్తుంది శ్రీవాణి స్కూల్. 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నో బోనస్. 6 and 7 మెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే కోర్టులో బోనస్ యాక్టివేట్ అవుతుంది. టచ్ పాయింట్ గోస్ టు శ్రీవాణి స్కూల్. వెయిట్ ప్లేయర్స్ అంపైర్స్ విజిల్స్ గమనించాలి. హాఫ్ టైం కోడ్ చేంజ్ అన్నా. వాలంటీర్స్ తీసుకున్నానన్నా, వాటర్ చల్లండి. 3 members ఇదే లోపలికి వెళ్దాం. నాకు సంబంధం లే, ఏ క్లాస్ అంటున్నా, సెకండ్ ఇయర్. మీరంతా మిక్సా? మీరు కూడా 8th 9th అట్లా. గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? టేక్ కేర్. సార్ లైన్ అప్ పెట్టి చూసుకోవాలి. సార్ కన్సెప్ట్ స్కూల్ సాయి చైతన్య స్కూల్. ఆ బాబు నడిస్తే ఎట్లా వీళ్ళందరూ మంచిగా అయిపోయి పాపం. 78 ఉంటే పర్వాలేదు. Point to point. యూత్ one man control. కబడ్డీలో మీద ఆ బాబు క్రికెట్ కబడ్డీ
వాళ్ళని చూస్తుంటే ఎగిరిపోయిందంటున్నారు. బయటికి ఎప్పుడు వీళ్ళకి కట్ ఆఫ్ రేంజ్ ఏముంటుంది? వీళ్ళకి అంటే ఏముంటుందా? bonus 1 plus 1 point. Start your next one. Rama. మహేందర్ కూడా అదే లాస్ట్ ఛాన్స్ అని చెప్పి ఇచ్చినాడు. ఇంకా క్రికెట్ ఇద్దరినీ చెప్పినా ఇచ్చాల్సిందేది. ఛాన్స్ ఖచ్చితంగా రావాలి. బ్యాటింగ్ బౌలింగ్ ఏదంటే ఇక్కడ అవును లెఫ్ట్లో ఆడుతుంటారు వీళ్ళేనా వాళ్ళు? ఓకే ఓకే. నేను పోయినప్పుడల్లా చూస్తుంటా. అప్పుడప్పుడు అలోన్గా కూడా ఆడుతుంటారు. ఎవరు ఉంటారు కోచ్? మీకు కూడా ఎవరు ఉంటారు? వాట్ స్ట్రగుల్ రైడర్ అవుట్ గా ప్రకటించడం జరిగింది. ఏదైనా ఇబ్బందులు ఉంటే టైంఅవుట్ తీసుకొని అడగాలి. నో సరస్వతి విద్యామందిర్ దాడి పెంచింది. ఇంత అద్భుతంగా మా సరస్వతి విద్యామందిర్ విద్యార్థులు ఉన్నారని మాకు కూడా తెలియదు. అద్భుతమైన ప్రదర్శన, మంచి ప్లాన్ తో ఆడుతున్నారు కబడ్డీ. సార్ కోచెస్ దయచేసి సీట్లలో కూర్చోవాలి. సార్ దయచేసి కోర్టులో అందరూ కూర్చోవాలి. కోచెస్ కూర్చోవాలి. అంతా మన పిల్లలే రమణ సార్, అంతా మన పిల్లలే. కూర్చోండి కూర్చోండి. మీ దాడి బాగుంది. పాకిస్తాన్ మీద బాంబులు వేసినట్లు వేస్తున్నారు ఇక్కడ దాడి సరస్వతి విద్యామందిర్ విద్యార్థులు. ఆయన అడిగేది ఏమంటే రచన, నువ్వు ఇక్కడి నుంచి జిల్లా టీం మ్యాటర్లో అంటారు కదా, వాళ్ళతో ఎట్లా కాంపిట్ చేస్తున్నారు చెప్పండి. అంతే అంటే అద్భుతమైన రైడ్. సపోర్ట్ లేకుండా అంత కాకుండా సపోర్ట్ చేస్తే ఎక్కువ అనేది అలా పడదు. వాట్ హ్యాపెన్ టు ఏపీఎంఎస్? పుంజుకుంటుందా చూడాలి. సార్ అఫిషియల్ టైమ్ అవుట్ సార్. ఇందాక అవుట్ అయిన అమ్మాయి బయటికి వెళ్ళలేనా? ఇప్పుడు ఓకే.
బయటికి వెళ్ళలేదు. లైన్ అంపైర్స్ కొద్దిగా గమనించండి సార్, ఇబ్బంది పడతాం. Time out. APMS time out. First half, first time out. చైతన్య అమ్మాయిలు మీరు మాట్లాడుకోవద్దండి, వచ్చిన వేరే అమ్మాయిలతో కూర్చొని మాట్లాడండి. లేచిపోండి, మొత్తం మీరే కనపడుతున్నారు. వేరే రైట్ నాన్న, నేను చెప్పిన విధంగా చూస్తారు. మౌత్ ఓపెన్ సరే, మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాం, క్యాంట్ క్లియర్ గా పెట్టాలి. క్యాంట్ క్లియర్ గా పెట్టకపోతే అవుట్లు ఇస్తారు. మౌత్ ఓపెన్ చేసి క్లియర్ గా కబడ్డీ 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 అని క్యాంట్ ఉండాలి. ఇది మోస్ట్ కార్నర్ మ్యాచెస్ అవుతున్నాయి కాబట్టి క్రూషియల్ గా ఉంటాయి. ఇబ్బంది పడకోకుండా లైన్ అంపైర్స్ దయచేసి అక్కడ ఒక లైన్ అంపైర్ ఉంటే చాలు. మేడం మేడం ఉంటున్నారా? ఓకే మేడం, లైన్ అంపైర్ క్లియర్ గా చెక్ చేయండి. డెసిషన్ అయితే డెసిషన్ ఓవరా సార్? డెసిషన్ ఓవర్ సార్, డెసిషన్ ఓవర్. నెక్స్ట్ చూస్తారు సార్. మూమెంట్ లేకపోతే కష్టం. అంపైర్స్ ఇద్దరు ఐ కాంటాక్ట్ లో ఉండాలి. రైడర్ సేఫ్. సరస్వతి విద్యామందిర్ మాద వచ్చింది. లైన్ అంపైర్స్ మిమ్మల్ని ఇన్ చేస్తారు. వెయిట్ వెయిట్. పాయింట్ వచ్చిన తర్వాత అంపైర్స్ చూసి రైడ్కి వెళ్ళాలి. లైన్ అంపైర్స్ లైన్ వైజ్ కూర్చోబెట్టింటారు, వాళ్ళని ఇన్ చేస్తారు. రైట్. రైడర్ అవుట్. క్యాంట్ అవుట్. రైడర్ క్యాంట్ అవుట్ గా ప్రకటించడం జరిగింది. క్యాంట్ అందుకే సరిగా పెట్టారు. సార్ పాయింట్ గోస్ టు శారదా. అక్షయ్ డమో. Sharda School 15 points, APMS 7 points. ఏం
రాంగ్ ఎంట్రీ ఉన్నా కూడా టెక్నికల్ పాయింట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వార్నింగ్ తీసుకుందాం సార్, దయచేసి ఫస్ట్ వార్నింగ్ తీసుకుందాం. టెక్నికల్ పాయింట్ ఇంతవరకు నచ్చలేదు. మా ఎక్స్ట్రా ప్లేయర్స్ ఆడు ఎందుకున్నారమ్మా, పక్కకు రండి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశా. కాంట్రవర్సీస్ తీసుకొస్తారు మా అన్నెసరిగా. సార్ టైం సార్, లాస్ట్ 1 minute గేమ్. ఓకే సార్. చెప్పండి సార్. నెక్స్ట్ మ్యాచ్ వివేకానంద ఎస్ఎస్విఎం సాయి చైతన్య. వార్మప్ చేసుకోవాలి, రెడీగా ఉండాలి, వెంటనే మ్యాచ్ పెట్టడం జరుగుతుంది. వాలంటీర్స్ రెడీగా ఉండాలి, వాటర్ చల్లాలి. బోనస్ పాయింట్ సాధించారు. లాస్ట్ రైడ్ గా పరిగణించబడుతుంది. వెరీ ఫ్యూ సెకండ్స్ వీ హ్యావ్. షేక్ హ్యాండ్ తీసుకున్నాను. మ్యాచ్ విన్ బై సరస్వతి విద్యా మందిర్. వెల్ ప్లే. ఏపీఎంఎస్ టీం అంటే సాధారణమైన టీం కాదు, అలాంటి టీం ని ఓడించారు, సక్సెస్ సాధించారంటే కంగ్రాచులేషన్స్. సరస్వతి 1116 ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ డిఫెండర్ గా 516 ఇవ్వడం జరుగుతుంది. సో మీలో ఉన్నటువంటి ప్రతిభను బాగా బయటికి తీయడం కోసం ఈ యొక్క నజరానా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ తెలుసు. ఆల్ ద బెస్ట్ బోత్ టీమ్స్. ఇంకా విన్నర్ కి విన్నర్ కప్, రన్నర్ కి రన్నర్ కప్ ఆల్రెడీ తెలిసిన విషయమే. ఆల్ ద బెస్ట్ సాయి చైతన్య. ఈ మ్యాచ్ నుంచి వాసంతి గారు, శ్రీమతి వాసంతి గారు గెస్ట్ వస్తారు. అలాగే రామ్మూర్తి సార్ గారు, వాసంతి మేడం గారు, అలాగే పెద్దలు ప్రసాద్ సార్ గారు, నాగార్జున రెడ్డి సార్ గారు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. జయరామ్ రెడ్డి సార్ ప్లీజ్ కమ్ సార్. అందరూ వచ్చి మ్యాచ్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఒకసారి మీ చప్పట్లు వాసంతి గారికి కర్తాల దును ద్వారా ఆహ్వానించండి. కర్తాల దును ద్వారా ఎస్కార్టెడ్ బై ఇక్కడ ఉన్నారు, మా స్కోర్ ఉన్నారు. ఇక్కడ చైతన్య సాయి చైతన్య స్కూల్ చూడడం జరిగింది. బోనస్ ప్లస్ 1 పాయింట్ సాయి చైతన్య.
సరస్వతి విద్యావంతి రైడింగ్ చేస్తుంది, మంచి అటెంప్ట్ చేస్తుంది. రైట్, నైస్ రైడింగ్. లైన్ అప్ అని పెట్టండి సార్. కంట్రోల్ చేసు. నైస్ రైడింగ్. నైస్ కిక్. పాయింట్ చైతన్య. చైతన్య కుప్పలు తీయాలా, భయపడిపోవాలా. రైట్, పాయింట్ సాయి చైతన్య స్కూల్. అక్కడ లైన్ పేరు సూరి, నువ్వు అది పోయేది మేము లైన్ పేరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Nice catch, nice catch. 1+2. రైడర్ చేతి కావాలా? రైడర్స్ మాకు వేరే వాళ్ళు కలిపి రావాలా? రైట్, పాయింట్ సాయి చైతన్య. సూపర్ పాయింట్, సూపర్ పాయింట్, సూపర్ పాయింట్. లేదు లేదు లేదు, టూ పాయింట్స్ టూ సాయి చైతన్య. టైమ్ అవుట్ సాయి చైతన్య. మధు చాలా ఉత్సాహంగా గ్రౌండ్ పోతున్నాడు. సరస్వతి మహిళలను ఫుల్ మాది దుఃఖమని చెప్తున్నాడు. దుఃఖి నలుగురు తీసుకురమ్మంటున్నాడు ఆయన. వెరీ గుడ్, గుడ్ కోచింగ్. దుఃఖి నలుగురు తీసుకురమ్మంటున్నాడు. నైస్ క్యాచ్, నైస్ క్యాచ్. నరసింహ కూడా వాళ్ళగా నేను కోరుతున్నాను. రైడర్ బాగా
రైడర్లు మారాలబ్బా ప్లీజ్. మేము ఇప్పుడు గ్రౌండ్ రూల్ పెడుతున్నాము. రైడర్లు మారాలా. ఆ ఇద్దరు తప్ప వేరే వాళ్ళు పంపిస్తుండు. భారత్ మాతాకి అన్నం లేదు గట్టిగా. భారత్ మాతాకి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆగలి కాలేదు ఇంకా వాళ్ళకు. నరసింహారు వచ్చి కూర్చుంటే మేరేమో ఇక్కడ బయటకు వచ్చి కూర్చుంటే మేరేమో మాకు ఆ చైర్ వేసినట్టుగా కూర్చో. పోతే టెక్నికల్ పాయింట్ ఉంది ఇక్కడ మళ్ళా. రైట్. సరస్వతి విద్యాలయ అమ్మాయి ఎస్ఎస్సి అమ్మాయి కబడ్డీ క్యాంప్ పోతుంది. రైట్ అవుట్. పాయింట్ సైతం అబ్బా మామూలు కడతాండి. అది మధు పోయి దుక్కు అంటే దుక్కింది. రైట్. రైడర్లు మారండి. వెరీ గుడ్. సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది. పాయింట్ చైతన్య. టైం అవుట్ సాయి చైతన్య. ఎవరో చిన్న అమ్మాయి పరిగెత్తుంది లోపల. ఆ సింహం చిన్న సింహాన్ని బయటికి రమ్మను. నైస్ రైడింగ్ నైస్ రైడింగ్. నైస్ క్యాచింగ్. డిఫెన్స్ చాలా చక్కగా ఉంది. గౌతమి వేరే వాళ్ళు రండి. మీరు వచ్చినామంటే ఏం లేదు. నరసింహాన్ని అందరు పిలుస్తున్నారు. ఇక్కడ కూర్చోవాలంట. అటు నిలబడకూడదంట. कंट्रोल टीम कैप्टन. సేఫ్ ఆర్డర్. Last 2 minutes. Last 2 minutes. Fair save. Bonus plus 1 point. Sai Chaitanya School. Third road. Point to Sai Chaitanya School.
టైం తీసుకోవడం జరిగింది. టైం 2 అయిపోయినాయి కదా, 2 టైంలు అయిపోయినా నాన్న మీకు సింహం. ఆ చిన్న సింహాన్ని రైడింగ్ పంపిండి, చిన్న సింహాన్ని రైడింగ్ పంపిండి. కాలు వచ్చేసి అయ్యో ఏమిది పట్టుకోవచ్చు, మనము పట్టుకొని అది కేసేయండి ఎవరు. నైస్ రైడింగ్. సింహాన్ని పంపండి, సింహాన్ని పంపండి. ఎత్తులు కూడా మీరు వచ్చి అది ఎత్తులు కూడమ్మా. మ్యాచ్ ఓవర్ బై సాయి చైతన్య. విన్నర్స్ సాయి చైతన్య, రన్నర్స్ సరస్వతి దమండియా. బోత్ టీమ్స్ కంగ్రాచులేషన్స్. అరవండియా, అరవండి. ఏమయ్యా అసలు మధు ఏం నేర్పించా మధు అంతా. కంగ్రాచులేషన్స్ రమణ. కంగ్రాట్స్ కంగ్రాట్స్ కంగ్రాచులేషన్స్. సంతకం పెట్టినా, సంతకం పెట్టు. కంగ్రాచులేషన్ టు సరస్వతి విద్యామందిర్ రన్నర్స్. సాయి చైతన్య విన్నర్స్. ఫస్ట్ ఎయిడ్ చూడనా. బెస్ట్ రైడర్ గోస్ టు సాయి చైతన్య స్కూల్ గౌతమి. మొట్టమొదటిగా రన్నర్స్ వచ్చి సరస్వతి మందిర్ వారికి రన్నర్స్ బహుమతిని ప్రదానం చేయవలసిందిగా మన సాహిత్య వారిని కోరుతున్నాము. కెప్టెన్ సార్ మొత్తం టీం అంతా పోండి. మీరు ప్లీజ్ డౌన్ చేయాలి.
వాళ్ళు రాదు సార్ వాళ్ళు నిజం నువ్వు పట్టుకో నువ్వు కెప్టెన్ ఉండు నిలబడు మిగిలిన కూర్చో సార్ వాళ్ళు అందరూ వచ్చేటట్టు చూడండి సార్ ప్లీజ్ గివ్ ద బిగ్ క్లాప్ కర్తావతంలో తిరిగేయండి నీడా అన్నా సైడ్ రా కంగ్రాచులేషన్స్ జస్ట్ ఏదైనా నడిచే తల్లి దగ్గర చూపండి గుడి అది కదా మరి వెరీ గుడ్ వెరీ గుడ్ కూర్చోండి ఓకే దయచేసి పిలవాలని అనుకోవద్దండి దయచేసి అందరండి వీడియోలు తీసినప్పుడు ఫోటో మధు వచ్చాడు లేదా ఈ మధు కాదు ఇంకే మధు చూడలేదండి ఇంకా ప్లీజ్ 3 cheers to Sanjana. भारत माता की भारत माता की भारत माता की थैंक यू अरे लास्ट शॉटिंग 1 2 3 बेस्ट प्लेयर रारा అక్కడే ఉండండి అంత మీదోలంతా పోయి నిలబడండి బెస్ట్ డిఫెండర్ సంధ్య రారా సైడ్ రా నాన్న వెనక్కి రండి ఇస్తాను డిఫెండర్ బెస్ట్ డిఫెండర్ సరస్వతి విద్యామందిర్ నుండి సంధ్యానం ఎన్నిక చేయడం జరిగింది ఆ అమ్మాయికి సంగ్రహించినటువంటి కలతాలతో జరుగుతుంది అదేవిధంగా బెస్ట్ రైడర్ గా 116 వచ్చి బెస్ట్ రైడర్ గా ఎవరికి వచ్చింటది గౌతమి వేణుడు బదాలను రవీంద్ర సంతోష్ దాని ద్వారా ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ సార్ కంగ్రాచులేషన్ కోచ్ తర్వాత మెడల్ ఇవ్వడం జరుగుతుంది మీ పీఈటీ తర్వాత మీ పీఈటీ తర్వాత క్యాప్టన్ వచ్చి తీసుకోవాల్సిన అక్కడ సిల్వర్ మెడల్స్ గోస్ టు సెకండ్ ప్లేస్ గోస్ టు సరస్వతి విద్యామందిర్ కోచ్ అండ్ టీమ్ కెప్టెన్ కింద పడింది రైట్ టీమ్ వదిలి నిలబడండి 7 మెంబర్స్ నిలబడండి రణమా రైట్ पीटी सर శేష్ పని వచ్చినాడు సార్ శేష్ పని రాన్నా శేష్ పని కరా అన్న రాన్నా రైట్
థ్యాంక్ యూ రవి జగన్ గారు రండి. రండి రావాలా ఇట్లా రావాలా భారత్ మాతాకి జై రావాలా అదే అయినది వెరీ గుడ్ నెక్స్ట్ పేరు మన పేరు ఐసా సుహానా ఇవ్వండి హ్యాపీ అన్న ఒక్క నిమిషం నా చంద్రశేఖర్ గారు ఓకే జ్ఞానశ్రీకి ఎవరిస్తారు తండూరి చంద్రశేఖర్ గారు ఓకే వి హరిత కే కుమార్ గారు దాదా కే కుమార్ గారు మధు 12 మెంబర్స్ వెళ్ళన్నా జయవరం మధు వస్తాడు సార్ శ్రీ హరితాకు మన మధు గారిని కోరుతున్నాను. యాస్మిన్ కు మన సాధిస్తున్నారు. సాయి చైతన్య స్కూల్ చైర్మన్ లక్ష్మీనారాయణ గారిని మెడల్ బహుళించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. శ్రీమతి సావిత్రి గారు టోశ్రీ గారికి మెడల్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. గోల్డ్ మెడల్స్ ఒక్కొక్కరు మీ కరెస్పాండ్ పంపించాల్సిందిగా కోరుతున్నాను. గోల్డ్ మెడల్ డాక్టర్ రామూర్తి గారు ప్రాంత సేవా ప్రముఖ్ విశ్వ హిందూ పరిషత్. నానమ్మా ప్లీజ్ చిన్నప్పుడు వచ్చింది. క్లాప్ క్లాప్ అన్నా సరస్వతి గారు మా క్లాప్ కొట్టడం లేదు మీరు గారు మళ్ళా ఓకే థ్యాంక్ యూ అది కొట్టినస్ తిరుగు వాసంతి గారిని క్లాప్ కొట్టండి అన్న క్లాప్ ఇటున్నా అట్సెప్ క్లాప్ క్లాప్ గౌతమికి వరలక్ష్మి మా పీటి మేడం అదే వరలక్ష్మి మేడం కోరుతున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. సుహానా అంట. సుహానకు మేడం సురేఖ గారిని మెడల్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. సార్ మీ అందరూ సార్ లల్లికి నరసింహ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత
ఆయిషాకు హనుమంతరెడ్డి గారిని కోరుతున్నాను. పేరు మానసాకు శివయ్య గారిని వచ్చిన కూర్చున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయంగా జరిపించినటువంటి మా శివయ్య సార్ గారు ఇప్పుడు మెడల్ అందించారు. హలో గురప్ప గారిని రెహానాకు గురప్ప గారిని మెడల్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను. నెక్స్ట్ నాగార్జున సార్ని ఉదయశ్రీకి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను. కృష్ణ గారిని అమెరికాకు మెడల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ నవ్యాకు నరసింహారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నెక్స్ట్ మెడల్ వచ్చి మళ్ళీ సత్యంరెడ్డి గారిని చాందినికి మెడల్ ఇవ్వాల్సిందిగా కోరమైంది. అదేవిధంగా దసరాకు మెడల్ సార్ వల్ల ఆ గురువు వచ్చి శిష్యుడికి మెడల్ ఇవ్వాల్సిందిగా కోరమైంది. ఈ సమావేశంలో రవీంద్ర సార్ని దయచేసి అందరూ దయచేసి అందరూ కూడా కొద్దిగా